అందరికీ నమస్కారం. ఇది మా సప్త శనివార వ్రతం 3వ వారం. శ్రీనివాసుడి కృప కలగాలని కోరుకునే ప్రతి భక్తుడు చేసే పవిత్ర వ్రతమే వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం. ఈ కలియుగంలో భక్తుల పిలుపులకు వెంటనే స్పందించే దైవం ఎవరు అంటే అది తిరుమల శ్రీనివాసుడే. గోవింద గోవింద అనే నామం వినిపించిన చోట భయం కరుగుతుంది, బాధలు తగ్గిపోతాయి, మనసుకు ఒక తెలియని ప్రశాంతత లభిస్తుంది. జీవితంలో ఎన్నో కష్టాలు, ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి బాధల మధ్య భక్తులకు ఒక దివ్య మార్గంగా నిలిచింది సప్త శనివార వ్రతం. ప్రతి శనివారం వెలిగించే ఆ చిన్న దీపం కేవలం నూనె దీపం కాదు, అది భక్తి అనే వెలుగు. ప్రతి గోవింద నామస్మరణ కేవలం ఒక పదం కాదు, అది భగవంతునితో మనసు కలిపే పవిత్ర క్షణం. సప్త శనివార వ్రతాన్ని విశ్వాసంతో ఆచరించిన ఎంతోమంది తమ జీవితాల్లో అద్భుతమైన మార్పులను చూశామని చెబుతుంటారు. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం, నిరాశలో ఉన్నవారికి ఆశ, అశాంతిలో ఉన్న కుటుంబాలకు ఆనందం, ఇవన్నీ ప్రసాదించే దైవకృప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం. ఏడు శనివారాలు భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తే స్వామివారి అనుగ్రహంతో జీవితంలో శాంతి, ఐశ్వర్యం, విజయాలు కలుగుతాయని విశ్వాసం. కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. ఏడుకొండల వాడైన శ్రీనివాసుడు భక్తుడి ఒక్క పిలుపుకే స్పందిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మనసారా వేడుకుంటే గోవిందుడు అసాధ్యాన్ని సైతం సాధ్యం చేస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి కృప పొందాలంటే భక్తితో చేసే సప్త శనివార వ్రతం ఎంతో పవిత్రమైంది. 7 శనివారాలు నియమనిష్టలతో స్వామిని ఆరాధిస్తే శాంతి, సౌభాగ్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. సప్త శనివార వ్రతం కేవలం ఆచారం కాదు, అది స్వామివారిపై అంచలంచల విశ్వాసానికి ప్రతిరూపం. వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ఉంటే కష్టాలు కూడా ఆశీర్వాదాలుగా మారిపోతాయి. భక్తి ఉన్న చోట దైవం ఉంటుంది, దైవం ఉన్న చోట విజయమే ఉంటుంది. శ్రీనివాసుని స్మరిస్తూ చేసే ఈ వ్రతం కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. గోవింద గోవింద అనే నామం వినిపించే ప్రతి ఇంట్లో దివ్య కాంతి వెలుగుతుంది. తిరుమల శ్రీనివాసుని ఆశీస్సులతో మీ జీవితంలో కూడా సుఖ సంతోషాలు నిండిపోవాలని కోరుకుంటున్నాం. మీరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించి స్వామివారి ఆశీస్సులు పొందండి.